ప్రాణాంతక ఎబోలా వైరస్ వ్యాప్తిపై భారత్ అప్రమత్తమైంది. విమానాశ్రయాల్లో ప్రయాణికుల స్క్రీనింగ్ ప్రారంభించింది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలలో ప్రయాణించిన వారిని టెస్ట్ చేయడంతో పాటు వారిపై ప్రత్యేక పర్యవేక్షణకు ఆదేశాలు జారీ చేసింది. అలానే ఈ నెలాఖరున జరగాల్సిన ఆఫ్రికా యూనియన్తో భేటీ కూడా వాయిదా వేసింది. ఎబోలా వైరస్ కలకలం. ఎయిర్పోర్ట్స్ లో స్క్రీనింగ్ మొదలుపెట్టిన భారత్. కోవిడ్ తరహాలోనే టెస్టులకు విమానాశ్రయాల్లో చర్యలు. ఆఫ్రికా యూనియన్తో చర్చలు వాయిదా. కోవిడ్ తరువాత ప్రపంచాన్ని మరో వైరస్ భయపెడుతోంది. ఇప్పటికే ఎబోలా వైరస్ బారిన పడి దాదాపు 200 మంది చనిపోయినట్లు అంచనా. అలానే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అయినా ఇతర దేశాలు మొదట్లో ఈ వైరస్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వ్యాధి తీవ్రత బయటపడుతుండటంతో హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మన దేశంలో మే 31న జరగాల్సిన 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది. ఎబోలా గురించిన అప్రమత్తత చర్యల్లో భాగంగా డైరెక్టరేట్ జనరల్ హెల్త్ సర్వీసెస్ ఇతర దేశాలకు వచ్చి వెళ్లే ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారు లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణించి భారత్ కు వచ్చేవారు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కు ముందే తమ ఆరోగ్య పరిస్థితిని అధికారులకు రిపోర్ట్ చేయాలి. అలానే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హై రిస్క్ గా వర్గీకరించిన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సుడాన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉంచుతున్నారు. ఎబోలా లక్షణాలు ఉన్నా లేదా బాధితులతో పరిచయం ఉన్నా ప్రయాణికులు స్వచ్ఛందంగా విమానాశ్రయ ఆరోగ్య అధికారులకు తెలపాల్సి ఉంటుంది. ఇక ఎబోలా వైరస్ లక్షణాలను గమనిస్తే హఠాత్తుగా అలసట, జ్వరం, తలనొప్పి ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి ప్రచండమైన వేసవి నడుస్తుండటంతో ఏది ఏ వైరస్సో తెలుసుకోవడం కష్టమైన పని. అయితే ఎబోలా వ్యాధి తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ వాంతులు, విరేచనాలు ఎక్కువవుతాయి. ఈ వైరస్ సోకిన వారిలో ఇంటర్నల్ గా కూడా బ్లీడింగ్ కనిపిస్తుందంటారు. అలానే బయట జరిగే రక్తస్రావాన్ని గుర్తించవచ్చు గాని లోపల జరిగేదాన్ని గుర్తించడం కష్టం. ఇక వ్యాధి పీడితుని రక్తం, వాంతులు వంటి స్రావాలను తాకడం ద్వారా ఈ వైరస్ ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది. ఎబోలా వైరస్లు సాధారణంగా జంతువులకు సోకుతాయి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్ రకపు గబ్బిలాలకు వస్తుంది. ఈ వైరస్ సోకిన గబ్బిలాలు తాకిన తిన్న ఆహార పదార్థాల ద్వారా మనుషుల్లోనూ వైరస్ సోకుతుంది. వైరస్ సోకకుండా జాగ్రత్త పడటం అంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆహారాన్ని బాగా శుభ్రపరచడం, అలానే నాన్ వెజ్ వంటలైతే బాగా వేడి చేసి ఉడికించడం అనేది ప్రాథమిక జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది.